తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పాలకోడేరు మండలం పాలకోడేరు గరువునందు వేంచేసి ఉన్న శ్రీ 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 మారెమ్మ తల్లి 54వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత జిల్లా యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు గొలగాని సత్యనారాయణ విచ్చేసి పూజలు నిర్వహించి సమారాధనను ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు గొలగాని సత్యనారాయణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డొక్కు నారాయణ, డొక్కు స్వామి, తానింకి పెద్దిరాజు, తానింకి రామకృష్ణ, తానింకి శ్రీను, గంగుల రాజేష్ తో పాటు భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో శ్రీ శ్రీ మారమ్మ తల్లి 54వ ఉత్సవానికి డొక్కి నారాయణ గారు, అలాగే డొక్కి స్వామి గారు, అలాగే కానికి పెద్దరాజు గారు, మరి యాదవ సంఘ నాయకులందరూ కూడా మమ్మల్ని పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమంలో అన్న సమారాధన కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. 54 సంవత్సరాల నుంచి ఈ డొక్కి నారాయణ స్వామి గారు ఆయన ఎప్పుడు కూడా తాతల నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం మరి చాలా సుందరం. మరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే నాకు 45 సంవత్సరాల నుంచి మమ్మల్ని కూడా కలవడం, మమ్మల్ని కూడా దీంట్లో నిర్వహణ చేయడం చాలా అమ్మవారి ఆశీస్సులు నాకు ఎంతో ఉన్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే మరి అన్ని సమాధానాలు కూడా చాలా వేల మందికి సమాధానం చేయడం చాలా మంచి స్తోత్రం. శ్రీ మారెమ్మ తల్లి 54వ జాతర వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు ముగింపు కార్యక్రమంలో శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు మన గొలగాని సత్యనారాయణ యాదవ్ గారు ముఖ్య అతిథిగా చేశారు. అలాగే గ్రామ పెద్దలు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి సంవత్సరం కూడా పాలకోడేరు గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, మన ఊరి గ్రామ దేవమైనటువంటి శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ఇతర గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ సిఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల, కరెస్పాండెంట్ చీడ సత్యనారాయణలు నగదు బహుమతులు అందజేసి ప్రశంసించారు. ఫస్ట్ ర్యాంకు 581 మార్కులు సాధించిన కావ్యశ్రీకు 5,000 రూపాయల నగదు, సెకండ్ ర్యాంక్ సాధించిన నివేదితకు 3,000 రూపాయల నగదు, థర్డ్ ర్యాంక్ సాధించిన రామ్ చరణ్ కు 2,000 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ వడుపు గోపి, జూనియర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సలీం ఖాన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సకుమల్ల సత్యనారాయణలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ కాలంలో మరి దారి తప్పి వాళ్ళు సరిగ్గా చదవలేదు, చాలా అమలు చేసేవారు, ఎడ్యుకేటివ్గా ఉండేవారు కదా. నాకు చాలా బాధేసింది. అప్పుడు వాళ్ళందరికీ పేరెంట్స్ కూడా పిలిపించడం, కొంచెం వాళ్ళతో మాట్లాడడం, కొంతమంది పిల్లలు మాకు వద్దు అని చెప్పేసి కొంచెం రఫ్గా చెప్పడం జరిగింది. మరి ఎటువంటి పిల్లలు ఇంత బాగా చదివి ప్రిన్సిపాల్ తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ ఆరోగ్యం బాగోపోయినప్పటికీ కూడా రాత్రి 8 గంటల వరకు ఉంది మన పిల్లలు ఎంత చక్కగా తీర్చిదిద్ది అందరూ కూడా ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యేలా చేసినందుకు ఈ సభాముఖంగా మీ అందరి తరఫున, పేరెంట్స్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనందరం కూడా ఆవిడకి ఒక విధంగా చెప్పాలంటే రుణపడి ఉన్నాం. షీ సాక్రిఫైస్ హెల్త్, ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నారు. మనందరికీ ఒకప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఈ సెల్ ఫోన్స్తో పేరెంట్స్ అందరికీ రాత్రులు ఫోన్ చేసి పిల్లలు లేచారా, చదువుతున్నారా అనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఆవిడ చెవు ఎలక్ట్రానిక్ తేడాలతో ఇప్పటికి కూడా చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. సో షీ సాక్రిఫైస్ దర్ హెల్త్ అనేటువంటిది నిజంగా నేను ఇయర్ 10th క్లాస్ బ్యాచ్ 30 members all first class and all అందరూ కూడా చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్
10% ఇయరేనంటే ఎప్పుడు రాలేదా అని అడిగారు చాలా కొంతమంది పేరెంట్స్. దానికి నేను సమాధానం ఏంటంటే నేను 96లో జాయిన్ అయ్యాను ఇక్కడ. 96లో జాయిన్ అయితే 96లో నేను వచ్చేటప్పుడు శంకరీబాయికి టీచర్ ఉండేవారు. ఆవిడ ఎంఎస్సీ ఎంఈడి ప్లస్ ఎప్పుడు కూడా 10% రాలేదు 10th క్లాస్ పిల్లలు స్టార్టింగ్. నేను ఇలాగ ఎప్పుడు పోతుంటే ఎలాగా పిల్లలు నాకు అందరూ పాస్ అయితే బాగుంటుంది కదా, పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని ఉద్దేశంతో ఆ ఇయర్ స్టార్ట్ చేశాను. స్టడీ హౌస్ అనేది 2004లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చెప్తానే ఉన్నాను. అక్కడ ఇద్దరు రమేష్ అనే విష్ణు అనే మాస్టర్లు ఇద్దరు సలహాలు తీసుకొని వాళ్ళతో నేను 98 వరకు చదివించేవాళ్ళం. ఆ ఇయర్ ఫస్ట్ వచ్చింది, 10% రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు ఆ ఇయరే డిఓ ఆఫీస్కి డిఓ కింద పార్వతీ అవార్డు వచ్చారు. గవర్నమెంట్ ఆ ఇయర్ డిక్లేర్ చేశారు, ఎవరు ఏ స్కూల్కి అయితే ఫస్ట్ వస్తుందో వాళ్ళందరూ వచ్చి అవార్డు తీసుకుని ప్రతిభా అవార్డు తీసుకుంటాను. ఆ ఇయర్ నేను స్టార్ట్ చేసిన ఇయరే మనకు 10% రావడం, ప్రతిభా అవార్డు ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ఇంత మంచి రిజల్ట్ తెచ్చినటువంటి సిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క ప్రిన్సిపల్ నిర్మల మేడం గారికి అలాంగ్ విత్ ఫ్యాకల్టీ మెంబర్స్ డెఫినెట్గా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ తెలియజేయాలి, అప్రిషియేట్ చేయాలి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అంటే మార్నింగ్ 8 o'clock స్టూడెంట్ వస్తే కనుక ఆ స్టూడెంట్ ఎప్పుడు బయటకు వెళ్తాడంటే నియర్లీ నైట్ 8 o'clock, అంటే 12 hours 12 గంటల పాటు నిరీక్షించడం, నిరంతరం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఎంత మంచి రిజల్ట్ ఇచ్చారు. చాలా చక్కని వాతావరణం, చక్కగా చదువుకున్న పిల్లలందరూ కూడా కలకలాడుతా ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడం. ముందుగా నిర్మలా మేడం గారు మన హెచ్ఎం గారిని అభినందించాలి. ఎందుకంటే ఆవిడ పట్ల తపన కానీ కష్టం కానీ నాకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. ఆవిడతో పాటుగా వాళ్ళ స్టాఫ్ డెడికేటెడ్గా అంత చక్కగా చదివించే పిల్లల్ని, అంటే ఒక కార్పొరేట్ స్కూల్స్ ఉన్నటువంటి కాక్ష, అంటే నేను ఇలా చదివించి ఈ రకమైన మార్కులు తీసుకురావాలి, అందరినీ సక్సెస్ చేయాలి, అందరినీ 100% ఫస్ట్ క్లాసులు తీసుకురావాలని పట్టుదలతో చదివించిన స్టాఫ్ అందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నిరంతరం కష్టపడ్డారు. అటువంటి స్టాఫ్ మాకున్నందుకు మా ఇచ్చము మన నిర్మలా మేడం గారు చక్కగా వీళ్ళందరినీ డిజైన్ చేసి చక్కగా మంచి దాంట్లో తీసుకొచ్చి పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయినందుకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పరోక్షంగా ఇక్కడ కష్టపడిన టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి టైంతో సంబంధం లేదు. ఎంత డెడికేషన్గా పనిచేసే స్టాఫ్ మన స్కూల్కి దొరికారంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే 100% వాళ్ళు ఎఫర్ట్ పెట్టేవాడు. హెల్త్ బాగోకపోయినా సెలవు పెట్టకపోవడం, పిల్లల కోసమే శ్రమ పడతాం. సాయంత్రం వరకు అంటే ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు 8-9 వరకు క్లాసులు నేర్పి పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళేవారు. చాలా రోజులు మేము చూసాం. దీని అందరికీ కారణం ఏంటంటే ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేడం గారు చాలా హెల్త్ సిక్ అయిపోయారు. సిక్ అయిపోయిన రోజుల్లో డాక్టర్ గారు చెప్పారు, వాళ్ళ హస్బెండ్ చెప్పారు, మేమందరం కూడా చెప్పారు, ఎందుకంటే మేడం గారు కొంత రెస్ట్ తీసుకోండి అని. లేదంటే ఇప్పటికే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా హై ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, అందరికి కూడా ఏ గ్రేడ్లు రావాలి అనే ఆ స్పిరిట్తో మేడం గారు ఏం చేశారంటే నైట్ కూడా ఆవిడే ఉండి ప్రత్యక్షంగా మమ్మల్ని అందరినీ కూడా చదివించడానికి 100% ప్రయత్నం చేశారు. మహదేవపట్నం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. తొలి రోజు లక్ష్మీ గణపతి హోమం, రెండో రోజు శనివారం గ్రామం ఆడపడుచులంతా పంచామృత కలశాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. మూడో రోజు ఆదివారం సాయంత్రం 10,000 మంది భక్తులకు అఖండ అన్నసంరాధన కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. శనివారం ఉదయం జరిగిన కలశాలతో జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి పాల్గొని అమ్మవార్లకు జలాభిషేకాన్ని చేశారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం జరిగే అన్నసమారాధనకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ నాగరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ గంగాదేవి వెంకమ్మ మాంకాళమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా మే 1, 2, 3 తేదీల్లో అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు ఆ అమ్మవారి యొక్క గుడి దగ్గర లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం నిర్వహించబడుతుంది. రెండో రోజు గ్రామంలో ఉన్న ఆడపడుచులు ఎక్కడున్నా కూడా వేర్వేరు నగరాల్లో స్థిరపడిన వారు ప్రత్యేకించి ఈ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రవుతారు. ఇంకా ముఖ్య విషయం, చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 3/5/2026 ఆదివారం సాయంత్రం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అఖండ అన్న సమారాధన ఇంచుమించు చూసుకుంటే 10 నుంచి 12 వేల మందికి ప్రత్యేకించి నాన్ వెజ్తో కూడా పెడతాం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందంటే దీనికి ముఖ్యంగా మా గ్రామస్తులు, ఇతర పెద్దలు వారి యొక్క సహాయ సహకారాలతో ముందు ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర రంగరంగ వైభవంగా జరుగుద్దని మనసా వాచ ఆశిస్తుంది. మహదేవపట్నం గ్రామంలో మహంకాళమ్మ తల్లి, గంగమ్మ తల్లి, వెంకమ్మ తల్లి జాతర 5వ వార్షికోత్సవం సందర్భంగా 108 కలశాలతో జలాభిషేకం అమ్మవారికి జరిగింది. అత్యంత వైభవపేతంగా మహదేవపట్నంలో ఈరోజు మేము అమ్మవారి జాతర జరుపుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మేము వైభవంగా జరుపుకున్నాము. మాకు ఈ చల్లని తల్లి దీవెనలు ఎల్లప్పుడూ మా పైన, మా గ్రామం పైన, ఈ దేశం పైన నిండుగా ఉంటుంది. చల్లని తల్లి, కోరికలు తీర్చే తల్లి. ఎవ్వరు ఏ కోరిక తీర్చుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈరోజు 108 కలశాల జలాభిషేకం చాలా వైభవంగా చాలామంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా గ్రామ ప్రజల తరపున ఈసీవీకి ధన్యవాదాలు. కొత్త వేతన సవరణ సంఘం తక్షణమే వేసి ఐఆర్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్ కోరారు. ఉండిలో నూతన శాఖ ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు అల్లూరి గాంధీ బాబురాజు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి డాక్టర్ సాగిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని బకాయిలను చెల్లించాలని కోరారు. ఉండి శాఖ అధ్యక్షులుగా అల్లూరి గాంధీ బాబురాజు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ గాదిరాజు రంగరాజు, ట్రెజరర్గా ముదులూరి గోపాలరాజు, ఆనంద్, రామారావు, శ్యామలరావు, సత్యనారాయణ, డేవిడ్ రాజు, ఉమామహేశ్వరం, ఆదినారాయణ, అర్జునరావు తదితరులను కార్యవర్గంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా పి సీతారామరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రామరాజు, మూర్తిరాజు, రామకృష్ణరాజు, రామకృష్ణారావు, నెలవాలుడు, జోషి బెనిట్, మార్కండేయులు, వెంకటరామయ్య, నాగేశ్వరరావు, మహంకాళి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ తరఫున మేము ముందుండడం జరిగింది. ఈరోజు ఉండి మండలంలో నూతనంగా ఒక శాఖను ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఎంచేతనంటే ఇప్పటికే అనుభవజ్ఞులైనటువంటి గాంధీబాబురాజు గారు, శివరామరాజు గారు, రంగరాజు గారు, గోపాలరాజు గారు, ఇక మిత్రులందరూ అంతా కూడా పరిచయస్తులే. మాకు సంఘం గతంలో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలని తూచా తప్పకుండా నిర్వహించేటటువంటి అనుభవం ఈ సభ్యులందరికీ ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘం ఇచ్చే పిలుపులన్నింటిలో ముందు పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉండి మండలంలో నూతనంగా శాఖను ఏర్పాటు చేసి కార్యవర్గ ఎన్నికలు జరపడం చాలా సంతోషించదగినటువంటి విషయం. నూతనంగా ఎన్నిక కాబడిన ఈ కార్యవర్గం ఉండి మండల పరిధిలోని ఈ పెన్షనర్స్కు సేవలు అందించడానికి ముందుండాలని, రాష్ట్ర సంఘం అదేవిధంగా జిల్లా సంఘం ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ ముందుండి నడిపించాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ నూతన కమిటీకి జిల్లా శాఖ తరపున, రాష్ట్ర సంఘం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. యూనియన్ నాయకుల ద్వారా జేమ్స్ గారు, సత్యనారాయణ రాజు గారు, సీతారామరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున మన ఉండి మండల యూనిట్ ఎన్నిక కాబట్టి ఉంది. అందరి అంగీకారంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇలా ఎన్నుకున్నారు. మేము మీకు ఎల్లవేళ ఎప్పుడైనా సరే ఏ పెన్షనర్స్కైనా మేము అన్ని విధాలు సహకరించి పూర్తి సహకారం అందజేస్తామని వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా మాకు తెలియపరిస్తే మేము మీకు ఆ పరిష్కారం అయ్యే దిశలో మేము పరిష్కరిస్తానికి ప్రయత్నిస్తాం. మాకు డిస్ట్రిక్ట్ యూనిట్ కూడా పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి మేము ముందుకు వెళ్ళి కార్యక్రమం ముందు పూర్తి చేయగలవాలని ఆశిస్తున్నాం. ఈ కమిటీ గత 3 సంవత్సరాలుగా ఆకివీడులోనూ విలీనమై ఉంది.
తర్వాత మాకు అంత దూరం వెళ్ళాక మేము సెపరేట్గా చేయటానికి అనుమతి అడిగాము. వెంటనే ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఎంప్లాయీకి ఒక ప్రత్యేక గ్రూపు ఇంట్లో ఉంటుందండి. ఆ ఏర్పాట్లో మీకు ఏ సమస్య వచ్చినా మాకు పర్సనల్గా తెలియజేసిన, గ్రూప్లో చర్చించిన తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాము. ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాము. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉండి మండల శాఖ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎంతోమంది రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆక్విడ్ వరకు వెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడం అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో ఉండి మండల శాఖ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఎక్కువ సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ఇది కోరడం, దాన్ని రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ అనుమతితోటి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ వారి యొక్క సహకారంతో మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి వారి యొక్క అనేక సమస్యల్ని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, ట్రెజరీల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, ఇవన్నీ చేయడానికి అందరూ కృషి చేస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తున్నాను. శ్రీ త్యాగరాజ స్వామివారి 259వ జయంతి సందర్భంగా మే 4వ తేదీ సోమవారం ఉదయం 9:30 భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం త్యాగరాజ భవనం నందు 80 మంది గాయనీమణులతో త్యాగరాజ స్వామివారి విరచిత ఉత్సవ సాంప్రదాయ కీర్తనల గానం కార్యక్రమం కురిశెట్టి లక్ష్మీనాగమని కొత్త విజయలక్ష్మి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, సంగీత ప్రియులు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు బుద్ధరాజు, కాశీ విశ్వనాథరాజు, కార్మూరి ఆదిత్యలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్యాగరాజ స్వామి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్యాగరాజ స్వామి 259వ జయంతి మహోత్సవం 4వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటలకి త్యాగరాజ భవనంలో, అంటే ఆదివాసీ వర్తక సంఘ భవనంలో 80 మంది గాయనీమణులతో జయంతి కార్యక్రమం నిర్వహిస్తాం. వాళ్ళందరూ కూడా, ఆ వచ్చిన గాయనీమణులందరూ కూడా త్యాగరాజ స్వామి రాసినటువంటి ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు గానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కురిశెట్టి లక్ష్మీనాగమణి, కొత్త విజయలక్ష్మి వారి సారథ్యంలో 80 మంది కళాకారు గాయనీమణులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. తామందరూ వచ్చి సకాలంగా వచ్చేసి వాళ్ళని ఆశీర్వదించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయమని ఆహ్వానిస్తున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 259 జయంతి ఉత్సవాలు మన 4/5/2026 సోమవారం ఉదయం 9:30 గంటలకి భీమవరం చెందిన 70 మంది కళాకారులతో త్యాగరాజ కృతులు గానం చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలందరూ పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని త్యాగరాజ గాన సభ తరపున పుట్టిల్లు భారతదేశం. సంగీతం అనగానే గుర్తుకొచ్చే మహనీయుడు శ్రీ త్యాగరాజ స్వామి. ఆయన సుమారు 259 సంవత్సరాల క్రితం తిరువారూరులో జన్మించారు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే గాని దర్శనం, మోక్షం దొరకదు. అటువంటిది ఆయన సంగీతంతో తన జన్మని సార్థకం చేసుకుని మోక్షాన్ని సాధించారు. ఆయన స్వయంగా వాగ్గేయకారుడు. ఆ వాగ్గేయకారుల్లో ఎన్నో కీర్తనలు రచించి పాడారు. ఆ పాడిన వాటిలో మేము నేర్చుకుని దివ్యనామ కీర్తనలు నేర్చుకుని త్యాగరాజ భవనంలో సోమవారం నాడు 4వ తారీఖున ఉదయం 9:30 గంటలకు మేము అందరం పాడుతున్నాము. తప్పకుండా మీరందరూ వచ్చి కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాం. అందరికీ 259వ జయంతోత్సవం 4/5 ఉదయం 9:30 గంటలకు త్యాగరాజ భవనంలో స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం కాబట్టి అందరూ సమయం పాటించి తొందరగా రావాల్సిందిగా కూర్చున్నాము. 12-1 గంట కల్లా క్లోజ్ అయిపోతుంది. దయచేసి అందరూ కూడా సమయం పాటించి వచ్చినట్టయితే ఎండ తగలకుండా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తారని కోరుతున్నాము. తప్పనిసరిగా అందరూ రావాలి. జయంతి సోమవారం 4వ తారీఖున అయిన సందర్భంగా కురిశెట్టి గారు, నేను కూడా ఒక 80 మందికి త్యాగరాజ స్వామి దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఒక 15 పాటల దాకా నేర్పాము. అవి అందరూ కలిపి పాడుతున్నామండి. అందరూ కూడా వచ్చి మమ్మల్ని
భీమవరం ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ నందు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు రక్త మార్పిడి జరిగింది. మే 8వ తేదీన వరల్డ్ తలసేమియా డేను పురస్కరించుకుని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సేవా దృక్పథంతో తలసేమియా పిల్లల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కంప్లీట్ హెల్త్ చెకప్ నిర్వహించాలని భీమవరంలో ఉన్న ప్రముఖ డాక్టర్లను సంప్రదించి వారి సహకారంతో వైద్య సేవలను ఉచితంగా అందించేటట్లు కృషి చేసి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సూర్యనారాయణ రాజు తెలియజేశారు. ఈ శిబిరం ద్వారా పిల్లల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులు, ఊపిరితిత్తులు, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు, గుండె వైద్య నిపుణులు, ప్రముఖ హెమటాలజిస్ట్ వైద్యులచే వైద్య సేవలు అందించబడతాయని అన్నారు. ఈ హెల్త్ చెకప్ లో భాగంగా వివిధ రకాల రక్త పరీక్షలు, గుండె పరీక్షలు, 2D ఎకో, ఈసీజీ, రేడియాలజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ముందుగా తలసేమియా పిల్లల తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో పూర్తి అవగాహనతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుందని ఈ సందర్భంగా వైద్యులు తెలియజేశారు. అదేవిధంగా ఈ తలసేమియా వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందు HbA2 పరీక్షలు చేయించుకోవడం ద్వారా, ప్రెగ్నెన్సీ సమయంలో 3 నెలలలోపు తప్పనిసరిగా చేయించుకోవడం ద్వారా గానీ చాలా ముఖ్యమని, ఆ విధంగా కృషి చేయాలని, తలసేమియా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా 2030 సాధించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర, జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క తాలసీమియా పిల్లల తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ వ్యాధి యొక్క తీవ్రత, దీని నుంచి వచ్చే దుష్పరిణామాలు ఇవన్నీ కూడా తెలుసుకుని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్య సలహాలు ఎలా పొందాలి, టైం ప్రకారం వైద్యం చేయించుకోవడం, పరీక్షలు చేయించుకోవడం, సో ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి. సో ఈ కార్యక్రమాల్ని మన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరంలో ఈ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2024లో ఇది మొదలు పెట్టడం, 2025వ సంవత్సరంలో సుమారు 165 బ్లడ్ యూనిట్లని తాలసీమియా పిల్లలకి ఇవ్వడం జరిగింది సార్. ఈ ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్లడ్ ప్రొడక్ట్తో పాటు ల్యూకోరెడిక్షన్ ఫిల్టర్ సెట్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం అది. సో దీని ఖరీదు 1000 రూపాయలు. సో ఇది కూడా ప్రతి ట్రాన్స్ఫ్యూజన్కి కూడా ప్రతి వారికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా ఈ లక్ష్మీ ల్యాబ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి అందరికీ కూడా ఉచితంగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం, అదేవిధంగా డాక్టర్స్ చూసినట్టుగా వేరే ఇతరత్ర పరీక్షలు అన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం ముఖ్యంగా వరల్డ్ తాలసీమియా డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ హెల్త్ చెకప్ పూర్తి స్థాయిలో వీళ్ళకి చేయడం జరుగుతోంది. అందులో భాగంగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, CBP, VDRL అండ్ CRP, HIV, HbA1c, HCV, LFT, RFT, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అదేవిధంగా థైరాయిడ్ టెస్టులు T3, T4, TSH, ఫెరిటిన్ ఐరన్ లోడ్ టెస్ట్ అండ్ కార్డియాలజీ పరీక్షలు 2D ఎకో, ECG అండ్ చెస్ట్ ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు కూడా పూర్తిగా వీళ్ళకి నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి హెమటాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ గారు ఈ నెల 10వ తేదీన రావడం జరుగుతుంది. కాబట్టి ఈలోపు మనం అన్నీ కూడా డాక్టర్ గారు సూచించిన మేరకు అన్ని పరీక్షలు నిర్వహించి, సో చెప్పినట్లుగా అన్ని పరీక్షలు చేసి ఆ రోజుని హెమటాలజిస్ట్ వచ్చిన రోజుని తప్పనిసరిగా ఇవన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ 8వ తేదీలోపు ప్రతి ఒక్కరూ కూడా రావడం ద్వారా ఈ పరీక్షలన్నీ కూడా చేయడం జరుగుతుంది. 2026 జనవరి నుంచి సో అల్లూరి సీతారామరాజు జిల్లా మేము ప్రత్యేకంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అక్కడ బ్లడ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందండి. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చాలామందికి అంటే హిమోలైటిక్ ఎనీమియాలోనే ఇవి వస్తాయండి, సికిల్ సెల్ కానీ థాలసీమియా కానీ, వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళందరికీ ఫ్రీగా బ్లడ్ పెట్టడం కానీ, టెస్టులు చేయడం కానీ, కన్సల్టేషన్స్ అంటే ఏ డాక్టర్ అవసరమో, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్సా, హెమటాలజిస్టా, అందరినీ తీసుకొని వచ్చి చూపించడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే జస్ట్ అవేర్నెస్ అనమాట. అంటే మనకి ఇక్కడ జరుగుతుంది, సో మీ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి, దానికోసమే ఇదంతా అనమాట. అండ్ ఇది చాలా గొప్ప సంకల్పం అండి. సో దీన్ని కంపల్సరీగా మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. కొత్త విషయాలు తెలుసుకున్నాను ఇవాళ నేను చెప్పాలంటే. చాలా గుడ్ లక్ అండి వాళ్ళకి. నేను ఎప్పుడూ ఇంత కేర్ తీసుకుని చూడటం అన్నది చాలా అరుదుగా జరిగింది, అందులో ఇది ఒకటే. సో గుడ్ లక్ టు యూ సార్. థ్యాంక్స్ టు డాక్టర్ గారు. నమస్కారం అండి, నా పేరు మేరీ, నేను చిన్నగొలపాలెం నుంచి వస్తున్నాను. మేము ఈ ట్రస్ట్లో చాలా సంవత్సరాల నుంచి బ్లడ్ ఎక్కించుకుంటున్నాము. చాలా బాగా చేస్తున్నారు ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్. అసలు ఈ ట్రస్ట్ నడపడం అనేది ఒక తండ్రి స్థానంలో ఉండి పిల్లల్ని ఎలా నడిపిస్తారో ఆయన అట్లనే నడిపిస్తున్నారు. చాలా
కేర్ తీసుకుంటారు కూడా. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది. చాలా రోజుల నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తాను. ఇంత పెద్ద ట్రస్ట్ని ఎలా ఒంటరిగా లీడ్ చేస్తున్నారు, అసలు అందరికీ ఎలా బ్లడ్ తీసుకోవడం, మళ్ళీ బ్లడ్ ఇప్పించడం అనేది ఫోన్ల ద్వారా వాళ్ళని రప్పించుకోవడం అసలు ఎలా సాధ్యమవుతుంది అనేసి చాలాసార్లు ఆలోచించుకున్నాను. చాలా గ్రేట్ అనిపించింది నాకు చాలాసార్లు. అలాగే గవర్నమెంట్ కానీ ఇతర వ్యవస్థల వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ థాలసీమియా పిల్లలకి మేజర్ ప్రాబ్లం ఏంటి, బ్లడ్ అనేది. బ్లడ్ ఒకటి ఎక్కించుకుంటే సరిపోయిద్దా అంటే అది లేదు. మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. సో మెడిసిన్స్ కూడా మా చారిటబుల్ ట్రస్ట్కి వచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నేను. భీమవరం డాక్టర్ బీబీ రాజు కళాశాల రోడ్లోని ఫిట్ జోన్ జిమ్ నందు దాసరి చందు మిత్ర బృందం ఆధ్వర్యంలో శుక్రవారం కిడ్నీ పేషెంట్స్ కు అవసరమైన డయాలసిస్ ఫిల్టర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు యువకులకు బాడీ బిల్డింగ్ తో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములను చేస్తూ కష్టకాలంలో ఉన్న వారికి చేతనైన సహకారం అందిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని దాసరి చందు అతనికి సహకరిస్తున్న జిమ్ సభ్యులను అభినందించారు. దాసరి చందు మాట్లాడుతూ భీమవరం పట్టణానికి చెందిన తూర్పాటి అయ్యప్ప కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారని, వారికి అవసరమైన 12,000 రూపాయల విలువ గల 30 డయాలసిస్ ఫిల్టర్లను అల్లు శ్రీనివాస్ కోరిన మీదట ఈ రోజు మా ఫిట్ జోన్ జిమ్ సభ్యుల సౌజన్యంతో అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జితేంద్ర, అశోక్, శంకర్, యోనా, విజయ్, రాజేష్, ప్రసాద్, రాజు, క్రాంతి, పవన్, అనికేత్, భార్గవ్, సాయి, చంటి తదితరులు పాల్గొన్నారు. భీమవరం చెందిన అయ్యప్ప గారు ఆరోగ్యరీత్యా ఆయనకి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వారికి కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ కిట్లు కావాల్సిందని చెప్పి మన అల్లు శ్రీనివాస్ గారి ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. ఓ టైంలో మనకి భీమవరం సంబంధించిన న్యూస్ రిపోర్ట్ గా కూడా పనిచేస్తున్నారు. ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి విషయాల్లో ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మెంబర్స్ అందరూ కలిపి మా వరకు కొంత సాయం చేయడం జరిగింది. కిట్లు 30 వరకు మేము ఆయనకి అందించడం జరుగుతుంది. అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి తమ వంతు సహకారం అందించాలని, అయ్యప్ప గారి ఆరోగ్యం కూడా తొందరగా మెరుగుపడి ఎప్పటిలాగా ఉండాలని మనస్ఫూర్తిగా. అయ్యప్ప గారికి కిడ్నీ సమస్య ఒకటి ఉంది. సో ఎప్పటి నుంచి ఆయన చాలా బాధపడుతున్నారు. ఈ విషయం మా జిమ్ కి తెలిసింది. సో దీనికి అల్లు శ్రీనివాస్ గారు అలా చెందానికి ఈ విషయం తెలిసింది. తెలియగానే వెంటనే మా జిమ్ సభ్యులందరూ కూడా, మా జిమ్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని యాక్టివేట్ అయ్యి అందరూ కూడా ఖచ్చితంగా ముందుకు వద్దామని చెప్పేసి ఆయనకి డయాలసిస్ కిట్లు అనేది స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రోజు డయాలసిస్ కిట్ సంబంధించి ఈ డయాలైజర్స్ అనేది ఒక 30 కిట్లు అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆయనకి. ఎవరైనా సరే ఆయనకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇవ్వాల్సిన ఫర్దర్ గా మేము మా వరకు మేము 30 ఇవ్వగలిగాం. మీరు కూడా అందరూ సహకరించి మిగతా ఆయనకి కంటిన్యూగా ఇస్తే, ఆయన సీనియర్ జర్నలిస్ట్ గా బాగా వర్క్ చేశారు అని చాలా కృషి చేశారు. ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఆయన సొల్యూషన్ తెప్పించి చాలా మందికి ఆయన ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. అలాంటి జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మన సహకారంగా ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి కూడా మంచి పేరు వస్తుంది సమాజంలో ఇలాంటి చేయడం వల్ల. సో ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకుని చేయాలని మిత్రుడు అయ్యప్ప మరి కిడ్నీ ట్రబుల్ రావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు చాలా రోజుల నుంచి. అయితే అతనికి ప్రతిసారి కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఫిల్టర్స్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటారు. ఆ ప్రతిసారి కూడా దానికి ఒక 400 రూపాయల ఫిల్టర్ అనేది అవసరం అవుతుంది. ప్రభుత్వం ఇక్కడ భీమవరంలో డయాలసిస్ లేకపోవడం వల్ల వేరే ప్రాంతంలోకి వెళ్ళి చేయించుకుని వస్తున్నాడు. భీమవరంలో డయాలసిస్ చేసే అవకాశం కూడా లేదు. మరి ఇక్కడ కూడా డయాలసిస్ అనేది అవసరం. నాగిళ్ళు చేయించుకుంటాడు. అతను అక్కడ ప్రయారిటీ వచ్చింది, అక్కడ చేయించుకుంటాడు. దానికి అవసరమైనటువంటి ఫిల్టర్లు ప్రతిసారి కూడా అవసరం అవుతుంది. మరి ఆ మిత్రుడు చందుని మరి ఆ మిత్ర బృందాన్ని అడగడంతో వాళ్ళు వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూట్ చేయి ఒక 30 సుమారు 12,000 విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ని చందు మిత్ర బృందం ఫిట్ జోన్ జిమ్ సభ్యులందరూ కలిసి ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే మరి మా అయ్యప్పకు వచ్చిన కష్టానికి ప్రతి ఒక్కరు కూడా స్పందించి అతనికి మెడికల్గా కానీ సపోర్ట్ చేయాలి మనంతా కూడా. మరి వెంటనే స్పందించినటువంటి మా జిమ్ చందు మిత్ర బృందం ఫిట్ జోన్ మిత్ర బృందం అంతా కూడా వారందరికీ ఒక్కొక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగ మా కష్టం వచ్చినప్పుడు మనకి చేతనైన సాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ కానీ మన సంబంధించిన వ్యక్తులు కానీ కొంత అతనికి సహకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.